బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. అయితే ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. పిడుగు పడటంతో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మొదటి యూనిట్ ప్లాంట్ ట్రిప్ అయింది. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. పిడుగు ప్రమాదంపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. పిడుగు పడటంతో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మొదటి యూనిట్ ప్లాంట్ ట్రిప్ అయింది. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. పిడుగు ప్రమాదంపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాము ఎంత మేర అక్కడ మంటలు వ్యాపించాయని. పిడుగు పడటంతో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మొదటి యూనిట్ ప్లాంట్ ట్రిప్ అయింది. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. అయితే పిడుగు ప్రమాదంపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భోపాల్ అందిస్తారు. భోపాల్, ఏంటి అసలు ప్రమాదానికి కారణం ఏంటి? సౌజన్య, మనుగూరు వద్ద ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్, ఆ పవర్ ప్లాంట్ కి ముందు ఉన్న అంటే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద కొద్దిసేపటి క్రితం పిడుగుపడింది. అంటే మనుగూరు ప్రాంతంలో కొంత పిడుగులు పడటం అంటే వర్షాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగుపడటంతో మొత్తం ఈ జనరేటర్ కాలిపోయింది. జనరేటర్ పూర్తిగా దగ్ధమైంది. ఆ దగ్ధమైన సందర్భంలో అక్కడే ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు చేతగా అంటే కుదరకపోవడంతో వెనక్కి ఆ తర్వాత ఫైర్ ఫైటర్స్ వచ్చి ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నం చేశాయి. అయితే ఈ పవర్ ప్లాంట్ అంటే ఇక్కడ మంటలు రావడంతో దీని ప్రభావంతో విద్యుత్ అంటే మొదటి యూనిట్ 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే మొదటి యూనిట్ షట్ డౌన్ కావడం జరిగింది. అది ట్రిప్ కావడంతో దాన్ని షట్ డౌన్ చేశారు. అదేవిధంగా